తెలంగాణలో బీజేపీ ఏనాటికి కాంగ్రెస్ పార్టీ దుర్మార్గ పాలనకు ప్రత్యామ్నాయం కాబోదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 24 నెలల కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనకు గత 10 సంవత్సరాలలో జరిగిన అద్భుతమైన అభివృద్ధికి మధ్య ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని తెలిపారు. ఖచ్చితంగా మరోసారి బీఆర్ఎస్ వైపు నిలిచేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని కేటీఆర్ తెలిపారు. మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల నుంచి మొదలుకొని పంచాయతీ సర్పంచ్ల వరకు ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపు ప్రజలు నిలబడ్డారని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో 2 సంవత్సరాల కింద జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయం గాలివాటమేనన్నారు. ఆనాడు దేశంలోని రాజకీయ పరిస్థితులు కేవలం విద్రుతంగా మారటం వల్ల ఎన్నడూ లేని ఒక విభిన్నమైన పరిస్థితి ఏర్పడటం వల్లే బీజేపీ గెలిచిందన్నారు. గతంలో కానీ భవిష్యత్తులో కానీ బీజేపీకి తెలంగాణలో క్షేత్రస్థాయి బలం లేదన్నారు. అసెంబ్లీలో పోటీ చేసిన ప్రతి ఒక్క బీజేపీ సీనియర్ నేతలు ఘోరమైన ఓటమి పాలయ్యారని కేటీఆర్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం గాలివాటంగా గెలిచారన్నారు. బీజేపీ రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం కాబోదని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలపైన, అవినీతిపైన, అక్రమాలపైన 24 నెలలుగా తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడుతున్న పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని తెలిపారు. ఇవాళ ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు సంబంధించిన జిల్లా అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో కేటీఆర్ పురపాలక ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ 2 జిల్లాల్లో పార్టీ అనుసరించాల్సిన మున్సిపల్ ఎన్నికల వ్యూహాన్ని, ఇతర అంశాలపైన కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, కేటీఆర్ మీటింగ్ కి సంబంధించి అప్డేట్ ఏంటి? గత 3-4 రోజులుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మా హరీష్ రావు ఉమ్మడి జిల్లాల సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల సన్నద్ధానికి సంబంధించి ఎజెండాగా చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా గత 10 సంవత్సరాల్లో చేసిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు బస్తీల పర్యటన చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్య నాయకులకు పలు కీలక అంశాలపైన కూడా ప్రస్తుతం ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో గణనీయమైన విజయం సాధించిన బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో అదే జోరు కొనసాగించాలి. ఖచ్చితంగా గత 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఇప్పుడు చిరునామాగా ఉంది. అది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఇవాళ నిర్లక్ష్యం చేస్తుంది. మున్సిపాలిటీలలో ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది, ఎక్కడున్న చెత్త అక్కడే ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక ఆయువు పట్టుగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను మళ్ళీ గెలిపించుకోవాలి, మెజారిటీ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలిపించుకోవాలనే ఉద్దేశంతో నిన్న ఇవాళ వరుస సమావేశాలు ఏర్పాటు చేశారు. ఇవాళ ప్రధానంగా మెదక్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన సమావేశం కొనసాగింది. ఇందులో ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అనేక హామీలు ఇచ్చింది ప్రభుత్వం. హామీలు ఎలాంటి హామీ నెరవేర్చలేదు. ఇటు మున్సిపాలిటీలకు సంబంధించి టౌన్ లో ఇవాళ ప్రధానంగా స్ట్రీట్ లైట్ల ఇబ్బంది తలెత్తుంది. స్థానికంగా అనేక చోట్ల స్ట్రీట్ లైట్ లేకపోవడంతో ప్రజలంతా కూడా ఇవాళ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ ల్యాండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్ లేకుండా పోయింది. ల్యాండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పింది. ఇవాళ
అన్ని పట్టణాల్లో కూడా ఇవాళ చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వాళ్ళ పారిశుద్ధ్యానికి సైతం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేసిన అనేక కార్యక్రమాలు కానీ వాళ్ళ మళ్ళీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో ఖచ్చితంగా పట్టణాల్లో సైతం బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకే వాళ్ళ మళ్ళీ పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో వారికి ఆ ఓటర్లను ప్రతి ఒక్కరి ఇంటింటికి వెళ్ళి కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా అయితే విజయం సాధించామో అదే దానికి రెండింతలుగా ఇవాళ విజయం సాధించాల్సిన అవసరం ఉంది. పట్టణాల్లో పూర్తిగా పాలన గాడి తప్పిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంది. ఖచ్చితంగా పట్టణాల్లో గెలిస్తే మరింత కాంగ్రెస్ ప్రభుత్వం పతనమైపోతుందనే ఒక చర్చ జరుగుతుంది. పట్టణాల్లో బీఆర్ఎస్ పార్టీకి మొగ్గు చూపేందుకు పెద్ద ఎత్తున రోజువారీగా చేరికలు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు ఉన్నారు కాబట్టి వారందరూ కూడా దిశానిర్దేశం చేశారు. ఈ పూర్తిగా ఉమ్మడి జిల్లాలకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణ పైన కూడా వాళ్ళ ముఖ్య నాయకుల సమావేశంలో కేటీఆర్ తో పాటు హరీష్ రావు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తుంది. సింధుల. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.